హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అరిసెలు చాలా సింపుల్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. అలాగే కొన్ని టిప్స్తో చూపిస్తున్నానండి. వంట రాని వాళ్ళైనా ఎవరైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో. అరిసెలు అనగానే చాలామంది భయపడతారు అవి సరిగ్గా రావని. ఇలా నేను చూపించే పద్ధతిలో కరెక్ట్ మెజర్మెంట్తో చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈసారి సంక్రాంతికి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని ఈజీ పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాము. మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 2 కప్పుల బియ్యాన్ని తీసుకున్నానండి. నేను ఇక్కడ 2 కప్పుల బియ్యానికి బదులు ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా అరిసెలు చేసుకోవాలి అంటే ఒక 1/2 కప్ అన్నా ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే మనకు లూజు గనక అయ్యిందనుకో తడిపిండి ఎక్స్ట్రా ఉంటేనే బెటర్ అండి. అందుకని ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు రెగ్యులర్గా వాడే బియ్యమైనా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ 2 కప్పుల బియ్యము అంటే 1/2 కేజీ అండి. మీరు ఇలా మెజర్మెంట్తో చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 కప్పుల బియ్యానికి 1/2 కేజీ అంటే మీరు కేజీ లెక్కన కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా 2 సార్లు శుభ్రంగా కడిగినాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఇప్పుడు వీటిని ఒక 10 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. అంతకంటే ఎక్కువ అవసరం లేదండి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 10 నుంచి 12 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 12 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం అనేది పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడు దీంట్లోంచి వాటర్ తీసేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్నాక నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుందాము. దీనిపైన స్ట్రెయినర్ పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు బియ్యం వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల వాటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పోతుంది. మనకు బియ్యం అనేది కంప్లీట్గా ఆరనవసరం లేదండి. కొద్దిగా తడిగానే ఉండాలి. కాబట్టి ఇలా స్ట్రైనర్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత వీటిని ఒక గుడ్డలోకి వేసుకొని ఆరబెట్టుకోవాలండి. ఒక టవల్ కానీ క్లాత్ ఏదైనా తీసుకొని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోవాలి. మరి ఎక్కువ అవసరం లేదు. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. నేను అలా ఆరబెట్టుకున్నాక చూపిస్తున్నాను చూడండి. బియ్యం అనేది తడి అనేది వెళ్ళొద్దండి. ఇట్లా కొంచెం మనం పట్టుకుంటే ముద్దలాగా రావాలి. పచ్చితనం అనేది ఒకటి ఉండొద్దు. మీరు వీటిని మిల్లుకైనా పండించుకోవచ్చు పొడిగా రావాలి అంటే, లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 కేజీ కాబట్టి మిక్సీలోనే వేసుకుంటున్నాను. ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఈ బియ్యాన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయొద్దండి, కొంచెమే వేసుకోవాలి. ఎందుకంటే ఇది కొంచెం పచ్చితనం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుంటేనే మనకు పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను ఎలా వేసానో ఈ మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే మనకు పిండిలాగా వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు దీన్ని మనము జల్లించుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి జల్లెడ పెట్టుకొని, మీ దగ్గర జల్లెడ ఉంటే ఇలాంటి జల్లెడలోకి జల్లించుకోవాలి. పిండిని ఇలా జల్లించుకోవడం వల్ల రవ్వ లేకుండా పిండిలాగా స్మూత్గా వస్తుంది. కాబట్టి మీరు ప్రతిసారి మిక్సీ పట్టినప్పుడు ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక మనకు లాస్ట్లో ఇలా రవ్వలాగా మిగిలింది కదా, దీన్ని వేస్ట్ చేయని అవసరం లేదండి. మళ్ళీ మిగతా బియ్యం పట్టేటప్పుడు దాంట్లో వేసుకొని పట్టేసుకోవచ్చు. మన పిండిని ఆరిపోకుండా ఇలా ఒత్తి పెట్టేసుకోవాలి. ఒత్తి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దాంట్లోకి కొన్ని బియ్యం వేసుకొని మనం జల్లించుకుంది కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలానే మొత్తం బియ్యంని మనము గ్రైండ్ చేసుకుంటూ జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న మొత్తం పిండిని అలా వదిలేయకుండా ఇలా ప్రెస్ చేసుకొని గట్టిగా ఒత్తేసి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనము అరిసెలకు పిండి అనేది ఆరిపోకుండా ఉండాలి. సో అందుకని ఇలా గట్టిగా ఒత్తి పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని మనము నెక్స్ట్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. దీంట్లోనే పిండి కలుపుతాము కాబట్టి బెల్లంని కూడా దీంట్లోనే కరిగించుకోవాలి. దీంట్లోకి నేను ఇక్కడ 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 2 కప్పుల బియ్యంకి 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. అంటే 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకోవాలన్నమాట. మీరు ఒకవేళ కేజీ లెక్క తీసుకుంటే అలా కొలిచి తీసుకోండి. నేను ఇక్కడ 1/2 కేజీ కాబట్టి 1.5 కప్పు పట్టింది. మీరు కేజీ తీసుకుంటే 3 కప్స్ అయితే సరిపోతుంది. అలా మెజర్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి బెల్లంని కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్ టు హై పెట్టుకుంటూ కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగినాక కంప్లీట్గా మీరు కావాలంటే ఇక్కడ బెల్లం నీళ్ళని వడగట్టుకోండి. ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి కాబట్టి ఒకసారి వీలైతే వడగట్టుకోండి. మీరు లేదంటే అవసరం లేదు. నేను ఇక్కడ వడగట్టే మళ్ళీ వేసుకున్నాను. చూడండి మనకు నురగలాగా వస్తుంది, అంటే ఇది ఉడుకుతుంది బెల్లం పాకం అనేది. దీంట్లోకి 1 టీ స్పూన్ ఇలాచి పొడి, 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ టైంలో
మీరు కావాలంటే ఇక్కడ నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నువ్వులు మనకు కాకపోతే ఇక్కడ వేస్తే లోపల కనిపించదు, కానీ వేసుకోవచ్చు ఇక్కడ కూడా. నేను మాత్రం వేయట్లేదు. ఇలా నురగలాగా వచ్చాక మనము మధ్య మధ్యలో ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని పాకం వచ్చిందేమో చెక్ చేసుకోవాలి. చూడండి, మనకు పాకం అనేది రాలేదు. మనం వాటర్లో వేయగానే తెలిసిపోతుంది పాకం వచ్చేది. పాకం అనేది రాలేదండి, ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మెయిన్ అరిసెలకు పాకమేనండి. పాకంని మీరు ఈజీగా చెక్ చేసుకున్నారనుకోండి, అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఒక నిమిషం తర్వాత మళ్ళీ వాటర్లో వేసి చూస్తే ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టుంది. ఒకసారి చూద్దాము. మనకి ఇలా అందులో కొంచెం వేయొద్దండి, ఒక 1/2 టీ స్పూన్ అంత వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా ఎలా చేస్తే అలా వచ్చిందనుకోండి, పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనకు పాకం వచ్చేసినట్టే. చూడండి, ఎలా చేస్తే అలా వస్తుంది కదా బెల్లము. ఇప్పుడు మనకు పాకం వచ్చినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాకనే మనం పిండిని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండా పిండిని యాడ్ చేయొద్దండి. ఆఫ్ చేశాకనే ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు అనేది లేకుండా ఇది మాత్రం పర్ఫెక్ట్గా చేయాలండి. ఉండలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. దీనికి మాత్రం ఇద్దరు ఉంటే కరెక్ట్గా ఉంటుందండి. ఒకరు పిండి వేసేవాళ్ళు, ఇంకొకరు కలిపే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. వీలైతే ఇద్దరు ఉన్నప్పుడు ఇలా అరిసెలు చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఉండలు అనేది కట్టకుండా ఈజీగా ఇలా కలుపుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. మనకు ఎక్కడ కూడా ఉండ అనేది లేకుండా ఎంత పర్ఫెక్ట్గా కలిసిపోయింది చూడండి. నేను ఇక్కడ మొత్తం వేసినాక కొంచెం పిండి మిగిలిపోయిందండి, చూపిస్తాను మీకు ఆ పిండి కూడా. ఇలా నీట్గా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. నాకు ఒక 1/2 కప్పు పిండి మిగిలిపోయింది. ఈ తడిపిండి అనేది ఏం వేస్ట్ అవ్వదండి, బూరెలైనా ఏవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇప్పుడు మనం వీటిని ప్రిపేర్ చేసుకుందాము. నేను ఇక్కడ బటర్ పేపర్ని తీసుకున్నానండి. అరిసెలను ఒత్తుకోవడానికి బటర్ పేపర్ని తీసుకొని దానికి నెయ్యిని అప్లై చేస్తున్నాను. మీరు ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకున్నా వస్తుంది, ఈజీగా చేయొచ్చు. కావాలంటే చేతిపైన కూడా చేయొచ్చు. ఇలా చిన్న ముద్దలాగా తీసుకోవాలి. మనం చేసే సైజుని బట్టి ముద్దను తీసుకోవాలి. తీసుకొని అది మాత్రం ఆరిపోకుండా పైన మూత పెట్టాలండి, లేదంటే అది ఆరిపోయిందంటే మనకు అరిసెలు గట్టిగా వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి, ఎక్కువ ప్రెస్ చేయని అవసరమే లేదు. ఇలా ఈ మందంతో చేసుకోవాలి. మరీ లావుగా చేయొద్దు, మరీ సన్నగా చేయొద్దండి. ఈ మందంతో చేసుకుంటే మనకు అరిసెలు అనేది పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి. మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవడానికి నేను ఆయిల్లో ముందుగా ఇలా చిన్న ముద్ద తీసుకొని వేస్తున్నానండి. చూడండి, ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి, మరీ ఎక్కువ హీట్లో ఉండొద్దు, అలానే లో హీట్లో ఉండొద్దు. మీడియం హీట్లో ఉండాలి, మీడియం హీట్లోనే వేయించుకోవాలి. చూడండి, ఎంచక్కా పొంగుతూ వస్తుంది అంటే మనకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఎంత బాగా పొంగింది చూడండి అరిసె అనేది. ఇలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. కాబట్టి ఇలా నేను చూపించే పద్ధతిలో మీరు కరెక్ట్గా చేశారనుకోండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మీడియం హీట్లోనే వేయాలండి, ఎక్కువ హీట్ ఉండొద్దు. ఆయిల్ మాత్రం మీడియం హీట్లోనే వేసుకోవాలి. చూడండి, అరిసె అనేది పొంగుతుంది. పొంగుతేనే మనకు మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. అరిసె అనేది పొంగాలి. చూడండి, ఇప్పుడు అటువైపు వేగిందిగా రెండో వైపు మార్చుకుందాము. ఇలా మీకు వీలైతే రెండు కూడా వేసుకోవచ్చండి. తీసేవాళ్ళు ఇద్దరు ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. మంచి కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూడండి, ఎంత మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీని నుంచి ఆయిల్ తీయడానికి నేను ఒక టిఫిన్ బాక్స్ తీసుకొని దాంతో ప్రెస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే దాంతో ఒత్తుకోవచ్చండి, పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. ఇలానే నెక్స్ట్ ఇంకొకటి కూడా చేసుకుందాం. నేను ఇక్కడ కొన్నింటికి నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేస్తే ఏంటంటే మనకు ఆయిల్లో వేయగానే లోపలికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయకపోతే ఆయిల్లో వేయగానే అవి ఆయిల్లోనే చిటపటమంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. నేను ఇక్కడ నువ్వులు కొన్నింటికి మాత్రమే వేసానండి. ఇలానే మిగతావన్నీ కూడా చేసేసుకుంటే సరిపోతుంది. మీరు ఇదే మెజర్మెంట్తో కేజీ లెక్క కూడా చేయొచ్చండి, పర్ఫెక్ట్గా వస్తాయి. కాబట్టి ఈసారి సంక్రాంతికి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇంట్లో. ఇలానే చేసి అన్నీ పూర్తిగా చల్లారాక ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేశారంటే మీకు 1 నెల నుంచి 2 నెలల వరకు పాడవకుండా ఉంటాయండి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగా వచ్చాయండి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని నోటిఫికేషన్లో మీకు వెంటనే అందుతాయి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.